లైవ్ ఎలా పెట్టాలి, లైవ్ పెట్టడం వల్ల మనకి ఎలాంటి లాభాలున్నాయి, లైవ్ స్ట్రీమ్ వల్ల మనకి వాచ్ అవర్ కౌంట్ అవుద్దా, వ్యూస్ కౌంట్ అవుతాయా లేదా అనేసి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి. హాయ్ లవ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఆర్ఎంవై వ్లాగ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ప్రెస్ చేయండి. ఈరోజు నేను లైవ్ స్ట్రీమ్ ఎలా పెట్టాలి, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైవ్ అనేది 50 సబ్స్క్రైబర్స్ దాటిన వాళ్ళకి ఆప్షన్ చూపిస్తుంది. బిలో 50 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి లైవ్ స్ట్రీమ్ ఆప్షన్ అనేది చూపించదు. ఫస్ట్ లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేయాలంటే యూట్యూబ్ ఆన్ చేసి లైవ్ అని మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేస్తే వీడియో షార్ట్ లైవ్ అనేసి వస్తుంది. అందులో లైవ్కి వెళ్ళాలి. నెక్స్ట్ అక్కడ పెన్సిల్ సింబల్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేస్తే మనకి లైవ్ ఎలా పెట్టాలి అనేసి ఉంటుంది. ఫస్ట్ పబ్లిక్లో పెట్టాలా, ప్రైవేట్లో పెట్టాలా, ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, బిలో 18 ఇయర్స్ వాళ్ళు చూసుకోవాలా, అబోవ్ 18 ఇయర్స్ చూడాలా అనేసి. అందులో నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని మనం ప్రెస్ చేయాలి. నెక్స్ట్ వచ్చి పబ్లిక్లో పెట్టుకోవాలి. టుగెదర్ లైవ్ కూడా చేయొచ్చు, అది మన ఇష్టం. టుగెదర్ లైవ్కి ఇంకొకరు కావాలి. ఆప్షన్ అనేది ఆన్ చేసుకుంటే వాళ్ళకి ఇన్విటేషన్ పంపిస్తే వాళ్ళు ఇన్వైట్ అయితే మనకి టుగెదర్ లైవ్ వస్తుంది. టుగెదర్ లైవ్ వల్ల బెనిఫిట్స్ ఏంటో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇందులో ఆప్షన్స్ వచ్చేసి లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్లిప్ కెమెరా, ఫ్రంట్, బ్యాక్, మైక్ ఆఫ్, ఆన్. ఇప్పుడు రీసెంట్గా కొత్త ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మంచి సింబల్ కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేస్తే ఫస్ట్ గ్రీన్ స్క్రీన్ వస్తుంది. నెక్స్ట్ మనం ఫోటో సెలెక్ట్ చేసుకొని ఏదన్నా ఫోటో పెట్టుకొని మనం మాట్లాడవచ్చు. లైవ్ వీడియో కనిపించకుండా ఓన్లీ ఫోటోతోనే మనం మెయింటైన్ చేయొచ్చు. లైవ్ మొత్తం ఫోటో అనేది స్క్రీన్పై కనిపిస్తుంది, మనం మాట్లాడేది మన సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి వినిపిస్తుంది. ఇంకొకటి ఇక్కడ నేను చూపించిన కదా, అది మనం లైవ్లో ఒక 5 minutes వీడియో చేయొచ్చు. నెక్స్ట్ అనేది ఫ్లాష్ ఆఫ్ ఆన్ అనేసి నైట్ టైంలో లైవ్ చేస్తే ఈ ఆప్షన్ అనేది మనకి యూజ్ అవుద్ది. నెక్స్ట్ మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది. అందులోకి వెళ్తే చాట్ ఫిల్టర్ అని ఉంటుంది. టాప్ మెసేజెస్, ఆల్ మెసేజెస్, నన్ అని ఉంటుంది. నన్ అని ప్రెస్ చేస్తే మనకి మెసేజెస్, మనకైతే ఏమైనా కామెంట్స్ వస్తే అవి చూపించదు. అలా కాకుండా ఆల్ మెసేజెస్ అని టైప్ చేస్తే మనకి కామెంట్ చేసే ప్రతి ఒక్క కామెంట్ కూడా మనకి చూపిస్తుంది. మనం లైవ్ నడిచేటప్పుడు ఆల్ మెసేజెస్ ఆప్షన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ, ఇందులో లైవ్ చాట్ ఆన్ ఆఫ్, పార్టిసిపేట్ మోడ్, ఎనీవన్. అందులో మనకి ఎవరైనా చూడొచ్చు, ఓన్లీ మన సబ్స్క్రైబర్సే చూడొచ్చు, ఓన్లీ లైవ్ స్ట్రీమ్ నడిచేదే చూడొచ్చు అనేసి అందులో కూడా 3 ఆప్షన్స్ ఉంటాయి. అందులో మనం ఎనీవన్ అనేసి ప్రెస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మెసేజ్ డిలే, ఇందులో మనం స్లో మోడ్ ఆన్ చేసుకుంటే మనకి మెసేజెస్ అనేవి రావు. సో అందులో ఏది ప్రెస్ చేయొద్దు, బ్యాక్ వచ్చేసేయాలి. నేను ఓన్లీ ఇది వీడియో కోసమే చేశాను కాబట్టి లైవ్ స్ట్రీమ్ ఎండ్ చేసిన. అక్కడ ఇంటూ సింబల్ ఉంది, అది ప్రెస్ చేస్తే లైవ్ అనేది క్లోజ్ అయిపోద్ది. మనకి లైవ్ క్లోజ్ చేయాలా వద్దా, క్యాన్సల్ ఆర్ ఓకే అని 2 ఆప్షన్స్ చూపిస్తే మనం క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఓకే అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే లైవ్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోద్ది. క్లోజ్ అయ్యే ముందు మనకి ఈ ఆప్షన్స్ చూపిస్తుంది. ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అనేసి టోటల్గా చూపిస్తుంది. నెక్స్ట్ అప్లోడ్ అనేసి వస్తుంది, మనం అప్లోడ్ చేయొచ్చు. అది మనం టైం కూడా సెట్ చేసుకోవచ్చు. లేకపోతే అప్లోడ్ కాకముందే మనకి ఇష్టం లేకపోతే మనం మిస్టేక్ చేసినాం అనిపిస్తే డిలీట్ కూడా చేసుకోవచ్చు. అప్లోడ్ చేసే ముందు కూడా మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ట్యాగ్స్ ఇవ్వచ్చు, డిస్క్రిప్షన్, లైవ్ దేనికి ఇది సంబంధించి చేస్తున్నామో అక్కడ టైటిల్ ఇవ్వచ్చు. ఇలా లైవ్లో చాలా సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ మనం ఏం సెట్టింగ్ చేసుకోకుండా కూడా
లైవ్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా లైవ్ అనేది అప్లోడ్ అయిపోద్ది. అందరికీ ఉండే ఒక డౌట్ నేనైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. లైవ్ నడిచేటప్పుడు వచ్చిన వాచ్ అవర్ కౌంట్ అవుద్దా, లేకపోతే లైవ్ అయిపోయిన తర్వాత వచ్చిన వాచ్ అవర్ కౌంట్ అవుద్దా అనేసి చాలామందికి అయితే ఈ డౌట్ ఉంటుంది. ఈ డౌట్ ఇప్పుడు నేను క్లారిఫై చేస్తాను. లైవ్ నడిచేటప్పుడు మనకి ఎంతైతే వాచ్ అవర్ వస్తుందో అది మన టోటల్ వాచ్ అవర్లో కౌంట్ అవుద్ది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. లైవ్ స్ట్రీమ్ వల్ల మనకి వ్యూస్ వస్తాయి, వాచ్ అవర్ పెరుగుద్ది, సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది లైవ్ స్ట్రీమ్ వల్ల లాభమా నష్టమా, లైవ్ ఎలా పెట్టాలి అనేసి. లైవ్ వితౌట్ ఫేస్తో కూడా పెట్టొచ్చు, ఆల్రెడీ మీకు చెప్పిన. మనకి ఆ ఫోటో లేకుండా కూడా పెట్టొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.